బ్యాక్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరుపై పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యత ఆయా జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించినా చేయటం లేదని సీఎం రేవంత్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రులదే అని సీఎం చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర ఫండ్స్ పెట్టామని తెలిపిన ముఖ్యమంత్రి ఆ నిధులను సరిగా ఉపయోగించడం లేదని చెప్పారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన పీఏసీ సమావేశంలో చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదన్నారు. సో పీఏసీ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యంగా పీఏసీ సమావేశంలో అసంతృప్తిని ఆయన వ్యక్తం చేశారు. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యత ఆయా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించినా కూడా వాళ్ళు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఇన్ఛార్జ్ మంత్రులదే అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, గాంధీ భవన్ వేదికగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం చాలా వాడివేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. అనేక అంశాల మీద చర్చ జరిగినప్పటికీ ప్రధానంగా మంత్రుల అంశానికి వచ్చేసరికి ఈ విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాస్త అసంతృప్తికి అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఒక్కో జిల్లా ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. 10 జిల్లాలకు 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఉమ్మడి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఆ మంత్రులంతా కూడా ఎవరు కూడా వారు పూర్తి స్థాయిలో ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు, దీనివల్లనే ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా చాలా సీరియస్ కావడం జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మంత్రులంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా బాధ్యతగా తీసుకోవాలి. దానికి సంబంధించి ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరికి ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి వారి నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి లిస్ట్ అవుట్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వ అధినేతగా తాను ఆ బాధ్యత తీసుకుంటాను, వారికి ఎవరెవరికి ఇవ్వాలి, పదవులు ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే దానిపైన కూడా దీనంతా కూడా ఇనిషియేట్ అంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రులే తీసుకోవాలని చెప్పేసి వారికి చురుకలు అందించే ప్రయత్నం చేశారు. వీటితో పాటు ముఖ్యంగా నిధులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశానికి సంబంధించి చూస్తే కూడా ఈ విషయానికి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఇన్ఛార్జ్ మంత్రి వద్ద కూడా నిధులు ఉంటాయి. ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఆ నిధులను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించి పార్టీ నేతలు ఎవరైతే అడిగిన వారికి నిధులు కేటాయించే విషయానికి సంబంధించి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి అనేది కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి అయినా దీన్ని విడనాడాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాస్త శుతిమెత్తగా మంత్రులకు అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో పాటు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో స్థానిక సంస్థల ఎన్నికలో దాదాపు 99% గెలవాలంటే వీటన్నిటిని కూడా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి కూడా వారికి చాలా సీరియస్గా వార్నింగ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా పార్టీకి సంబంధించి కానీ అటువైపు ప్రభుత్వానికి సంబంధించిన దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి, వాళ్ళే బాధ్యతగా తీసుకోవాలంటూ కూడా వారికి చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా త్వరలో ఎన్నికలు వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి అభ్యర్థులు అనేది ఎవరు కూడా తాను పోటీలు అంటే ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. ఇదంతా కూడా పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. పార్టీ అధిష్టానం డిసైడ్ చేసేంత వరకు కూడా ఎవరు అభ్యర్థులు వారు ప్రకటించుకోవడానికి సెల్ఫ్ డిక్లరేషన్గా ప్రకటించుకోవడానికి వీల్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్కు కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా బాధ్యతను కూడా అప్పగించారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశానికి సంబంధించి చూస్తే కూడా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాన్ని ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా దీనికి సంబంధించి 10 చోట్ల కొన్ని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాటిలో ముందుగా కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కొంతమంది సీనియర్ నేతలు సూచించారు. దీనికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సీనియర్ నేతలు చెప్పినట్టుగా పార్టీలో మొదటి నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి 60% అవకాశాలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అనేది వారికి అప్పగించాలి. మిగతా 40% సంబంధించి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కూడా అవకాశం కల్పించాలంటూ కూడా దాన్ని సజెస్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా సీఎంతో పాటు మంత్రులు కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈ రోజు కమిటీలో రంగరంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మంత్రులతో పాటు సీనియర్ నేతలంతా కూడా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము పదవుల కోసం ఆశావాహులు ఏ రేంజ్లో ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అసలు పార్టీలో ఉండేటువంటి క్యాండిడేట్కి సంబంధించి కానీ ఇలాంటి వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఎంతవరకు ఉంది?
సంబంధించి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది నేతలంతా ఆశావాహులంతా కూడా తెరపైకి వస్తూ 1 by 1 చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ తానే పోటీలో ఉంటాను, నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కూడా నేనే పోటీ చేస్తానంటూ ఆయన్ని ప్రకటించుకోవడం. మిగతా అభ్యర్థులంతా కూడా కొంతమంది ముస్లిం అభ్యర్థులుగా ఉన్నారు, కొంతమంది తమకు అవకాశం కల్పించాలని చెప్పడం కానీ, కొంతమంది మిగతా వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా ఇట్లా తెరపైకి వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయో వారికి మాత్రమే సర్వే చేసి అభ్యర్థిని సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఎవరు కూడా ఎవరికి వారుగా సెల్ఫ్గా డిక్లరేషన్ చేసుకోవడానికి వీల్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. పార్టీకి సంబంధించి నష్టం జరిగే విషయాన్ని ఏ ఒక్కటి కూడా సహించలేదు, పార్టీకి నష్టం చేస్తే కనుక ఎవరి అట్లాంటి వారిని ఉపేక్షించలేదంటూ కూడా కాస్త వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు నిన్న గాంధీ భవన్ వేదికగా జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ చేయడం కానీ, అట్లా మంత్రి పదవుల కోసం కానీ పదవుల కోసం ఇలాంటి టాక్టిక్స్ చేస్తే పార్టీకి నష్టం కలుగుతుంది తప్ప వారికి వ్యక్తిగతంగా లాభం కలగడానికి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులను కూడా ముందు కూడా ఉపేక్షించలేదంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా కీలకంగా అంశాలతో పాటు వీటన్నిటిని కూడా డిస్కషన్ చేస్తూ ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్న వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలనే అంశంతో పాటు ఇట్లాంటి పార్టీకి సంబంధించిన బలోపేత అంశాలపైనే ప్రధానంగా చర్చించడం జరిగింది. సంధ్య. రైట్ ప్రతాప్.